ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఫిబ్రవరి 17 మంగళవారం. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఇది అత్యంత శక్తివంతమైన రోజు. ఎందుకంటే ఈరోజు మాఘ అమావాస్యతో పాటు సూర్యగ్రహణం మరియు పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతున్నాయి. మంగళవారం అమావాస్య రావడం చాలా అరుదు. ఈ అమావాస్య రోజు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఒక్కరోజు మీరు చేసే చిన్న పరిహారం మీ దరిద్రాన్ని ఎలా పోగొడుతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. ఇది అమావాస్య కాబట్టి దుష్ట శక్తుల ప్రభావం భూమిపై ఎక్కువగా ఉంటుంది. అందుకే కొన్ని నియమాలు తప్పనిసరి. ఉప్పుతో దిష్టి. ఈరోజు ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి. ఇది మీ ఇంటికి పట్టిన నరపీడ, దరిద్రం వదిలిపోవాలంటే కొంచెం కళ్ళుప్పు తీసుకొని దిష్టి తీసి బయట పారేయండి. నరదిష్టి తగలకుండా ఉండడానికి ఈరోజు కాలికి నల్లదారం కట్టుకోండి. ఇది రక్షణ కవచంలా పనిచేస్తుంది. మీ ఇంట్లో ధన ప్రవాహం పెరగాలంటే ఒక ఎర్రటి వస్త్రంలో గుప్పెడు కళ్ళుప్పు పోసి మూట కట్టి గుమ్మానికి కట్టండి. ఇది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. దీపారాధన. సాయంత్రం ఇంటి బయట 2 దీపాలు వెలిగించి సాంబ్రాణి ధూపం వెయ్యండి. దీనివల్ల నెగెటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. ఈరోజు పొరపాటున కూడా మాంసాహారం ముట్టుకోకండి. బ్రహ్మచర్యం పాటించడం ఉత్తమం. అమావాస్య నాడు కొత్త వ్యాపారాలు లేదా ప్రయాణాలు ప్రారంభించకూడదు. చాలామందికి రాత్రిపూట ముగ్గు వేసే అలవాటు ఉంది. కానీ అమావాస్య రాత్రి ముగ్గులు వేస్తే దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుందని గుర్తుంచుకోండి. కత్తులు, కత్తెరలు, సూదులు వంటి పదునైన వస్తువులను ఈరోజు ఇంటికి తీసుకురాకండి. దీనివల్ల కుటుంబంలో గొడవలు జరుగుతాయి. ఈరోజు కాకులకు బెల్లం కలిపిన అన్నం పెట్టండి. మన పెద్దలు కాకుల రూపంలో వస్తారని నమ్మకం. ఇలా చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి. సాయంత్రం మీ బీరువాలో 2 కర్పూరం బిళ్ళలు ఉంచండి. అలాగే గుమ్మంపై గంధంతో స్వస్తిక్ గుర్తు వెయ్యండి. సంతాన సమస్యలు ఉన్నవారు రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేసి పాలు పోయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తీరని అప్పులు ఉన్నవారు ఒక కొబ్బరికాయను తీసుకొని మీ మనసులోని కోరికను ప్రవహించే నీటిలో వదలండి. ఈ మాఘ అమావాస్య రోజున ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి మీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగించుకోండి. ముఖ్యంగా ఓం నమః శివాయ లేదా గాయత్రి మంత్రాన్ని స్మరిస్తూ ఉండండి. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.